వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం శిర్షా గ్రామంలో ఈరోజు యూరియా కోసం రైతులు ఆందోళన చేసిన పరిస్థితి, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఆ యూరియా కొరత ఎక్కువగా ఏర్పడిందని ప్రధానంగా కోటపల్లి మండలంలోని శిర్షా గ్రామంలో నేరుగా కొంతమంది రైతులు ఆరోపించిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా మార్నింగ్ నుండి పడిగాపులు కాస్తే కనీసం యూరియా పూర్తి స్థాయిలో అందించట్లేదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేకుండే ఇప్పుడే ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్న పరిస్థితి. అయితే పైరవీల ద్వారా యూరియాను బయటకు అమ్ముకుంటున్నారు. ఇటు ఏఓ నుంచి మొదలుకొని అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, అదేవిధంగా పిఎస్సిఎస్లో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని చెబుతున్న పరిస్థితి. అయితే దీనిపై వెంటనే విచారణ జరిపించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే యూరియా కొరత వల్ల రోజు రోజుకు రైతులం నష్టపోతున్నామని చెబుతున్న పరిస్థితి. పొలాలన్నీ ఎర్రగా మారిపోయాయి, కనీసం ఇటు ఎరువులు వేయక పొలాలు సరిగ్గా లేవు, ఇబ్బంది కలుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పత్తి నుండి మొదలుకొని వరి వరకు ఇంకా మేము యూరియా వేయట్లేదు, మా పరిస్థితి ఏంటి అని నేరుగా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో కొంతమంది ఎవరైతే మండలానికి సంబంధించిన నోడల్ అధికారులు ఉన్నారో వాళ్ళు పైరవికారులకే పెద్దపీట వేస్తూ వారికే వందల కొద్దీ 50ల కొద్దీ బ్యాగులు ఇస్తున్నారు. దీనివల్లనే ఈ సమస్య ఏర్పడుతుందని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా కోటపల్లి, చెన్నూరు, అదేవిధంగా వేమనపల్లి నుంచి ఇటు మంచిర్యాల నియోజకవర్గంలో కూడా అక్కడక్కడ ఈ పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు రెబ్బన, ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని అటు నిర్మల్ ఇటు ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా యూరియా అక్కడక్కడ కొరత ఉందని చెబుతున్నారు. అయితే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు ఒకే ఒక మాట చెబుతున్నారు, ఎవరు కూడా అడిషనల్గా యూరియా తీసుకోకండి, యూరియా ఇంకా వస్తుంది, ఎవరు ఇబ్బంది పడద్దు, మీకు కావలసినంత యూరియా మాత్రమే తీసుకోండి, ఒక్కొక్కరు 10, 20 బ్యాగులు తీసుకోవడం వల్ల ఇబ్బందికరంగా మారుతుంది. ఎంత అవసరం ఉందో ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, ఇప్పుడు ఎంత అవసరం ఉందో అంత యూరియా తీసుకోండి, ఎక్కువగా యూరియా తీసుకోవడం వల్ల యూరియా కొరత ఎక్కువ ఏర్పడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అధికారులు జిల్లా కలెక్టర్లు చెబుతున్న విధానం ప్రకారం మీరందరూ కూడా ఆ యూరియా అంశంలో ఎటువంటి ఇబ్బంది కలగదు, అందరికీ యూరియా అందిస్తామని చెబుతున్న పరిస్థితి. మరోపక్క పార్టీలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి, ప్రభుత్వం కావాలనే యూరియా అంశంలో కొంత చిన్నచూపు చూస్తుంది. ఇటు యూరియాలో ఒక మాఫియా విధానం నడుస్తుంది, యూరియా బ్లాక్లో అమ్ముకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు వెంటనే దీనిపై ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ప్రతిపక్షాలకు పాలకులకు మధ్య ఈ అంశం. మరోపక్క మంత్రులు, పాలకులు, ఎమ్మెల్యేలు ఒకే ఒక మాట చెబుతున్నారు, ఎవరికి రైతులకు ఇబ్బంది జరగకుండా చూస్తాం, అందరికీ యూరియా అందుబాటులో ఉంటుంది, రాజకీయ కొంత నాయకులు కొంతమంది కావాలని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా యూరియా కొరత అయితే జిల్లాలో కనబడుతుందని రైతులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. అగ్రికల్చర్ ఏడీ గారు ఏం చెప్పారంటే గ్రామ పంచాయతీ దగ్గర లైన్లో ఉండండి, మేము 9 గంటల వరకు వస్తాము, యూరియా బస్తాలకు చిట్టీలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ఇక్కడ శిర్షా గ్రామానికి సంబంధించి 250 మంది దాకా ఇక్కడ లైన్లో ఉండడం జరిగింది. ఇంకా కొంతమంది రైతు వేదికలో ఉన్నారు. మరి రైతు వేదికల కొంతమందికి టోకెన్లు ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న రైతులకు కూడా టోకెన్లు ఇవ్వాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని, అగ్రికల్చరు డిఏఓ గారిని, ఏడీ గారిని, ఏఈఓ గారిని కోరుతా ఉన్నాం. మరి గతంలో కూడా 10 టన్నుల యూరియా వస్తే మధ్యాహ్నం చెప్పి అప్పటికప్పుడు కొంతమంది పెద్ద రైతులు మనిషికి 5, 10 తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆ విధంగా కాకుండా నిజమైన లబ్ధిదారులకు, నిజమైన చిన్నకారు రైతులకు ఇవ్వాల్సిందిగా మేము కలెక్టర్ గారిని మరియు అలాగే అగ్రికల్చర్ టీఏఓ గారిని, ఏడీ గారిని కోరుతా ఉన్నాము. మరి ఈ రైతులందరూ కూడా యూరియా బస్తాలు ఇచ్చేంత వరకు ఈరోజు శిర్షా గ్రామ పంచాయతీ నుండి మేము వెళ్ళేది లేదు. ఏదేమైనా కంపల్సరీగా యూరియా బస్తాలు ఇవ్వాలని చెప్పేసి మేము అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.